హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే మాత్రం ఈరోజు కోకో గింజలు అయితే వేసేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అయితే మాత్రం పర్ కేజీ వచ్చి 1000 వెళ్ళేది, 1000 అయితే దాటలేదు. బట్ ఈ రోజుల్లో వచ్చేసరికి సగానికి సగం రేట్ తగ్గిపోతూ వస్తుంది. నిజానికైతే కోకోకి ఇంత డిమాండ్ అయితే ఎప్పుడూ లేదు. ఒక కేజీ ఒక 180 రూపీస్ 200 రూపీస్ వెళ్ళేది. అటువంటిది లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అయితే 1000 వరకు వెళ్ళింది. క్యాచ్ చేయలేకపోయాము. అంటే మేమైతే 1000 రేట్లో అయితే వేయలేదు, అసలు 900 ఆ స్టేజ్లో అయితే వేసాం గింజలు అయితే మాత్రం. బట్ ఒక 2 మంత్స్ నుంచి అయితే కోకో అయితే రేటు తగ్గుకుంటూ వచ్చేస్తుంది. మేమైతే రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఈయనకే వేస్తాము కోకో అయితేని. ఎండబెట్టిన 3-4 డేస్కి అయితే మేము కాల్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం ఈయన 3-4 టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి గింజలు వేయించుకోరేమో, అంటే తగ్గుతూ వస్తుంది అనేసరికి ఎవరు కూడా అంత త్వరగా తీసుకోరు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా రేటు తగ్గుతూ వచ్చేస్తుంది, చెప్పలేం 300 ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అని చెప్పేసి అనేవారు. ఎప్పుడైనా మనకి అగ్రికల్చర్ విషయంకి వచ్చేసరికి అయితే ఈ ఇయర్ అయితే మనకి ఏదైనా అవని రేట్ అనేది ఒక స్టేజ్కి అంటే ఎక్కువ కనుక ఉందంటే రేటు, కౌలు రైతులు చేసే వాళ్ళకైతే అసలు రైతులు అయితే మనకి కౌలు రేటు పెంచేస్తారు. సో ఇదైతే మాత్రం కోకో విషయంలో కూడా అలాగే జరిగింది. కోకో లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు పలికేసరికి తోట ఎకరం వచ్చేసరికి ఎక్కువ పలికింది. ఇప్పుడు కనుక రేటు తగ్గిపోతూ వస్తూ కనుక ఉంటే మనకి అమౌంట్ అనేది రాదు మనకి, అలాంటప్పుడే నష్టం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా రేటు పడిపోద్దని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం మేమైతే మాత్రం. ఇదే కాస్ట్ అయితే లేదు. లాస్ట్ వీక్ అయితే అంటే ఒక 10 డేస్ ముందైతే మాత్రం మాకు రేట్ అనేది ఎంత వెళ్ళిందంటే పర్ కేజీ 550 వెళ్ళేది. ఇప్పుడైతే మాత్రం కేజీ 500 రూపాయలు పడింది. సో అలానే మేము సేల్ చేసేసుకున్నాము. కొత్తగా కోకో చేంజ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఈయన గింజలు అయితే తీసుకోవట్లేదు, పాత రైతుల దగ్గర మాత్రమే తీసుకుంటున్నారు. మేమైతే మాత్రం బాబాయ్ ఉండగా అప్పటి నుంచి కూడా ఈయనకే వేసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఈయనకే వేస్తున్నాము. సో కాస్ట్ అయితే మాకు రీజనబుల్గానే వెళ్తుంది. ఇలా వెళ్తే కనుక మాకు నష్టం అయితే రాదని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మా కోకో గింజలు వచ్చేసరికి 164 కేజీస్ అయితే అయినాయి. అంటే పర్ కేజీ 500 లెక్కేసుకోవాలి. టోటల్గా అయితే 82,000 అయితే మాకు వస్తాయి అమౌంట్ అయితే మాత్రం. దీంట్లో 2-3 కేజెస్ వరకు బస్తాలకు తీసేస్తారు, అది అందరికీ తెలిసిందే కదా. ఫైనల్గా లోడ్ అయితే చేసేస్తారు. ఇలానే మాకులాగానే ఒక చిక్కాలంటే మా ఊర్లో మాత్రం ఒక 5-4 మెంబర్స్ వరకు తీసుకుంటారు వీళ్ళైతే. ఇంకా వేరే కొత్త ఖాతాలు అయితే ఏవి పెట్టుకోలేదు. కోకో కాస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదని చెప్పేసి వాళ్ళైతే కొంచెం లిమిట్లోనే తీసుకుంటున్నారు. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.